ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డ్లోనూ ఉద్రిక్తత చోటు చేసుకుంది. మార్కెట్ను రఘునాథపాలెం తరలించే ఆలోచన విరమించుకోవాలని విపక్షాలు మార్కెట్ బంద్కు పిలుపునిచ్చాయి. నిరసనకారులను అడ్డుకునేందుకు రంగంలోకి దిగిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అది విజువల్స్ లో చూడొచ్చు. ఖమ్మం మిర్చి మార్కెట్ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకున్న పరిస్థితి. మార్కెట్ ను రఘునాథపాలెం తరలించే ఆలోచన విరమించుకోవాలని విపక్షాలు మార్కెట్ బంద్కు పిలుపునిచ్చాయి. నిరసనకారులను అడ్డుకునేందుకు రంగంలో దిగిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మా రిపోర్టర్ నాగేందర్ అడిగి తెలుసుకుందాం. నాగేందర్, ప్రస్తుతం అక్కడ మిర్చి మార్కెట్ యార్డ్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది? సురేష్, నిన్నటి వరకు మిర్చి రైతులకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో ఉద్యమాలకు వేదికగా మారిన ఖమ్మం మిర్చి మార్కెట్ తాజాగా మరోసారి ఘర్షణ వాతావరణానికి వేదికగా మారింది. ఖమ్మం మిర్చి మార్కెట్ పరిసరాలు ఇక్కడ మార్కెట్ నిర్వహణకు అనుకూలంగా లేవని, మార్కెట్ చాలా ఇరుకుగా ఉండటంతో పాటు మార్కెట్ లో వచ్చే సరుకుని రోడ్లపై నిల్వించడం వల్ల సమీప ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందనే భావనతో ప్రభుత్వం ఈ మిర్చి మార్కెట్ ని ఇక్కడి నుంచి రఘునాథపాలెంకి తరలించాలని ఒక ప్రతిపాదన సిద్ధం చేసింది. అయితే మిర్చి మార్కెట్ లో పనిచేస్తున్న వ్యాపారులు, హమాలీలు, ఇతర కమిషన్దారులు మాత్రం ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇతర వ్యాపారులందరూ కలిసి మిర్చి మార్కెట్ ను ప్రజెంట్ మార్కెట్ కి సమీపంలో ఉన్న గుర్రాలపాడుకు తరలించాలని గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం రఘునాథపాలెంకి తరలించాలనే ఒక నిర్ణయానికి రావడంతో దీన్ని నిరసిస్తూ ఈ రోజు నుంచి సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో ఖమ్మం మిర్చి మార్కెట్ లో పూర్తిగా కొనుగోలు అమ్మకాలు నిలిచిపోయాయి. వ్యాపారులు, దాంట్లో పనిచేసే హమాలీలందరూ కలిసి సంఘటితంగా ఈ రోజు సమ్మెకు దిగారు. అయితే దీనిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో వామపక్షాలకు చెందిన కొంతమంది నాయకులు, కార్యకర్తలు ఆందోళన సిద్ధమవుతూ వారిని అరెస్ట్ చేసి సమీపంలో పోలీస్ స్టేషన్ తరలించారు. ప్రస్తుతం మిర్చి మార్కెట్ వద్ద భారీ పోలీస్ బందోబస్తు కొనసాగుతా ఉంది. ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా అధికారులు, పోలీసు సిబ్బంది అందరూ కూడా అక్కడ మోహరించి ఉన్నారు. సురేష్, నాగేందర్, యాక్చువల్ గా వీళ్ళ ప్రధాన అభ్యంతరం ఏంటి? రైతులది రఘునాథపాలెం తరలిస్తే మిర్చి మార్కెట్ యార్డ్ ని వాడుకున్న అభ్యంతరం ఏంటి? అలాగే రైతులు కోరుతున్నట్లుగా గుర్రాలపాడుకి తరలించకపోవడం వెనుక ప్రభుత్వం చెప్పే అభ్యంతరాలు ఏంటి? వాస్తవానికి ప్రజెంట్ ఉన్న మిర్చి మార్కెట్ ని తరలించాలని గత కొన్ని సంవత్సరాలుగా ఆందోళనలు, ఉద్యమాలు జరుగుతా ఉన్నాయి. ఎందుకంటే మిర్చి మార్కెట్ సీజన్ లో మార్కెట్ పూర్తిగా మిర్చితో నిండిపోవడం, సమీపంలో ఉండే కాలనీలన్నీ కూడా మిర్చి బస్తాలతో నిండిపోవడంతో సమీప ప్రాంతాల ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలు లోనవుతున్నారని గత కొంతకాలంగా ఆందోళన జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో 2-3 ఏళ్లుగా మార్కెట్ ను తరలించాలనే ప్రపోజల్ ప్రభుత్వం వద్ద ఉంది. ఇటీవల జరిగిన మార్కెట్ పరిణామాల నేపథ్యంలో మార్కెట్ ని తరలిస్తేనే ఇక్కడి నుంచి సేఫ్ గా ఉంటుందనే భావంతో ప్రభుత్వం ప్రపోజల్ సిద్ధం చేసింది. రఘునాథపాలెంలో అందుకు తగ్గట్టుగా స్థలం కూడా కేటాయింపు జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్టు జరిగింది. థ్యాంక్ యూ నాగేందర్. ఇక నిన్న